గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే తన మనసు ఒక చోట ఉంటుంది, తన మెదడు ఇంకొక చోట ఉంటుంది, తన శరీరం ఒక చోట ఉంటుంది, ఆలోచనలు వేరే చోట ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి చూస్తుంటే అందరికీ అనుమానం రాకమానట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పిఠాపురంకి వెళ్ళారు. ఆ ఏలేరు కాలువ ఏదైతే పొంగి ఆ నీళ్ళు వచ్చాయి, వరదకు గురైందని చెప్పి ఈయన నిన్న పరామర్శించేందుకు ఏలూరుకు వెళ్ళారు, అదే పిఠాపురంకి వెళ్ళారు. పిఠాపురంకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తారు కదా, జనరల్గా ఎగ్జామ్స్ అన్నా కూడా లేదంటే ఎలక్షన్స్ అన్నా కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుంది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ మాదిరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విపత్తు జరిగినా సరే ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫ్లయింగ్ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నిన్న అలా వెళ్ళి కొంతసేపు అలా చూసుకొని అక్కడ ఒక చోట ఆగి ఆయన మాట్లాడిన మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు బహుశా అవి సెటైరికల్గా పబ్లిక్లోకి వెళ్తాయేమో అని చెప్పి, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కామెడీ అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్గా భావిస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి ఆ బిహేవియర్ చూసారా మీరు, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు దాన్ని. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు వచ్చింది అన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి కనీసం బయటకు కూడా రాని పరిస్థితి. ఒకవేళ ఇలాంటి విపత్తులు జరిగితే ఒక సుడిగాలి పర్యటన, హెలికాప్టర్ పర్యటన చేసేసి నేరుగా వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చునే పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చేటప్పటికి ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన వెళ్ళిన సందర్భం ఒకటి, మాట్లాడే సందర్భం ఇంకొకటి, మాట్లాడే అంశం ఇంకొకటి. ఆయన 15,000 రూపాయల గురించి చెప్తున్నారు అక్కడ, అది కూడా కామెడీ. ఆయన చూడండి, ఆయన హావభావాలు చూడండి. ఆయన కాంచనా సినిమాలో లారెన్స్ బొట్టు పెట్టుకొని సడన్గా ఎలా మారిపోతాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి సడన్గా స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నట్టుండి మారిపోతా ఉన్నాడు. మారిపోయి ఆ బిహేవియర్ చూస్తుంటే కొంత భయం వేస్తుంది, ఆందోళనకరంగా ఉంది. ఏమైందా జగన్మోహన్ రెడ్డికి సడన్గా అని చెప్పి. సడన్గా అందులో ఇలా అనగానే లారెన్స్కు బొట్టు వచ్చేస్తుంది కదా, ఆ వస్తే ఏ విధంగా ఫీల్ అవుతారో పబ్లిక్ అంతే ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ అపరిచిత ధోరణితో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అనేక ఆందోళనకరమైన విషయాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కుదురుగా ఒక చోట ఉండలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఈ 100 రోజుల్లో, అంటే ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైతే ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 9 సార్లు బెంగళూరుకి వెళ్ళారు. 9 సార్లు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళారు. ఆయన కనీసం ఆంధ్రప్రదేశ్లో కుదురుగా ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి ఈయన ప్రజల తరపున ఆయన రిప్రజెంటేటివ్గా ఏ విధంగా మాట్లాడతారు అన్నది ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. మరి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి ఆయన ఏం మాట్లాడాలి, అక్కడ ఎంత నష్టం జరిగింది, నష్ట నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి డిమాండ్స్, ప్రజల వద్ద నుంచి వచ్చే డిమాండ్స్ ప్రభుత్వం వద్దకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అక్కడ చేయాల్సిన పనులు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నారు, నష్ట నివారణ చర్యలను పక్కన పెట్టి దాన్ని కామెడీ ట్రాక్లో తీసుకెళ్లేందుకు అనేక శతవిధాలుగా ఆయన ప్రయత్నిస్తున్నారు. మరొకటి, జగన్మోహన్ రెడ్డి అంట ఎక్కడికన్నా పరామర్శించేందుకు వెళ్తే నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని అకౌంట్స్లో నేను చూశాను, కొన్ని పేజెస్లో, అన్న జగన్మోహన్ రెడ్డి వస్తే సీఎం వచ్చాడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడా అర్థం కావట్లేదంట. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే అక్కడికి జనాలు వస్తారు అనుకోవడం తప్పండి. హైపర్ ఆది వెళ్ళి నిలబడినా అక్కడికి జనాలు వస్తారు, అదే స్థాయిలో జనాలు వస్తారు హైపర్ ఆది వెళ్ళి నిలబడినా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయన అతీతుడిగా భావిస్తుంటారు అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి ఆయన మొన్న చూస్తే మనం విజయవాడలో వరదలు జరిగినప్పుడు 2 సార్లు ఆయన వెళ్ళారు, సుడిగాలి పర్యటన చేశారు. సుడిగాలి పర్యటనలో 2 సార్లు ఆయన వెళ్తే 2 సార్లు కలిపి 20 నిమిషాలు ఆయన కుదురుగా నిలబడలేకపోయారు. అక్కడ ఆయనకు మాట్లాడడానికి అంశాలు లేవు. సాధారణంగా ప్రతిపక్షం అన్న బాధ్యత ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడు అన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ఏ విధంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న విషయాలను, ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు 100కు 100%, అంటే ఎక్కడన్నా మారుమూల ఏమన్నా ఆఖరిగా చివరిగా ఉన్న ప్రాంతాల్లో అందకపోతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 90% వరకు కవర్ చేసిన పరిస్థితుల్లో
జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నిలబడి అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే టోటల్గా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నదానికి జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్కు గురయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ కొడాలి నాని వంటి నాయకులు అప్పట్లో, రోజా వంటి నాయకులు అప్పట్లో మాట్లాడిన మాటలు తిరిగి జగన్కే గుచ్చుకుంటున్నాయి. అవే బాణాలు రిటర్న్లో వచ్చి జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఇదే మాట నువ్వు చంద్రబాబు నాయుడు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అదే మాటలు చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ప్రతిపక్ష హోదాతో, అంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదా ఆ మాట అంటే చాలామంది కోపం వస్తుంది, చాలామంది నొచ్చుకుంటున్నారు. ఎందుకంటే అతను ఓన్లీ ఎమ్మెల్యే కదా, ప్రతిపక్షం అంటారు ఎందుకు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ప్రతిపక్షం అంటే ఉన్న 11 సీట్లతో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఒకరు కాబట్టి ఆయన అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల తరపున ఆయన రిప్రజెంటేటివ్గా నిలబడి ఆ గొంతుకను ప్రభుత్వానికి వినిపించాలి. కానీ కామెడీలు చేసుకుంటే ఇదే కామెడీ తరహాలు చూడండి. మొన్న విజయవాడకు వెళ్ళారు, కామెడీ. చచ్చిపోతే అక్కడ రషీద్ చచ్చిపోతే పరామర్శించడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ రషీద్ తల్లిదండ్రులతో 15,000 గురించి కామెడీ చేస్తున్నాడు. అదేవిధంగా పిఠాపురంకి వెళ్ళి ఒక చిన్న పిల్లను రర అని చెప్పి ఆయన పిలవడం. ఆ పక్కన చూడండి, ఇక్కడ ఈమె ఉంది, ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా నవ్వుతున్నారా? వంగాగీత కనీసం నవ్వట్లేదు. నవ్వు రాదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నవ్వేది కాదు, నవ్వే సిచ్యువేషన్ కాదు అది. నిలబడి నువ్వు మాట్లాడేటప్పుడు ఒక రిప్రజెంటేటివ్గా సీరియస్నెస్ ఎక్కడ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఎక్కడ నీకు? కాబట్టి నువ్వు అనర్హుడివి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనేక మంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాలన్నది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మారాలా లేదా అన్నది ఆయన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.